ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా జాను చేతికి వాడు కట్టిన బ్యాండ్ని నేనెలా ఉండనిస్తాను? అమ్మా తులసి, కాస్త మంచినీళ్ళు తీసుకురామా. ఏంటి లక్ష్మి, తులసిని తీసుకురామంటే నువ్వు తీసుకొచ్చావు? తులసి అత్తారింటికి వెళ్ళింది కదా. ఆడపిల్లను కన్నవాళ్ళందరికీ ఈ అనుభవం తప్పదేమోనండి. లక్ష్మి, నేను అప్పుడు తులసి పెళ్లి కోసం అని పిఎఫ్ డబ్బులు తెచ్చాను కదా. మనం తులసి పెళ్లి ఎలాగూ చేయలేకపోయాం. ఆ డబ్బులతో పుట్టింటి నుంచి కనీసం సారైనా పంపిద్దాం, ఏమంటారు? నిజమేరా, పుట్టింటి నుంచి ఒట్టి చేతులతో వచ్చింది అని అనకుండా ఉంటారు. అవునండి. అది లక్ష్మి, డబ్బులు బీరువాలో ఉంటాయి, వెళ్ళి తీసుకురా. ఎక్కడ పెట్టారు? నాకు తెలిసి ఆ రోజు తులసి చీరల కింద పెట్టినట్టుంది. ఓ సరేనండి. ఏమండి, డబ్బు బీరువాలోనే పెట్టిందా? బీరువాలో చీర కింద పెట్టింది. ఏమండి, డబ్బు కనిపించట్లేదు. బీరువాలో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతా లక్ష్మి? హరీష్, రే సంతోష్. ఏంటి నాన్న? రే, నేను బీరువాలో పిఎఫ్ డబ్బులు పెట్టాను, మీరేమైనా చూసారా? డబ్బా? నేను చూడలేదు. నేను కూడా చూడలేదు నాన్న. ఎవరు చూడకుండా ఎలా మాయమవుతాయిరా? రేయ్, కొట్టే సప్పులు కట్టావని చెప్పనా? నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా, చెప్పదనయ్యా ప్లీజ్. అందులో సగం ఇస్తానన్నాను కదరా. ఏరా, మాట్లాడరేంట్రా? నాన్న పిఎఫ్ డబ్బు ఇంట్లో నుంచి ఎలా పోతుంది? ఎలా పోతుందంటే మాకేం తెలుసమ్మా? రే, నేను కష్టపడి చెమటోర్చి కూడబెట్టిన డబ్బులు రావి. వెళ్తూ వెళ్తూ మీ కూతురేమన్నా తీసుకెళ్ళిపోయిందేమో, ఎవరికి తెలుసు? రే, అది నలుగురికి ఇచ్చే రకమే గాని కొట్టేసే రకం కాదురా. అంటే మేం కొట్టేసే రకమా? డబ్బు తెచ్చాక జాగ్రత్తగా పెట్టుకోవడం తెలియదు కానీ పోయాక కొడుకుల మీద పడి ఏడవడం మాత్రం బాగా తెలుసు. ఒరేయ్, అసలే డబ్బు కనబడలేదన్న బాధలో ఉన్నాం, మళ్ళీ మీరేంట్రా? మేమేమన్నావమ్మా? చెమటోడ్చి సంపాదిస్తే సరిపోతూ, తెచ్చి నాకు గాని వీడికి గాని ఇస్తే భద్రంగా దాచి అడిగిన రోజు ఇచ్చేవాళ్ళం కదా. ఏ అన్నయ్య? అవును. మీరే సరిగ్గా ఉంటే మాకెందుకురా ఈ కష్టాలు? ఏమండి, మీరాగండి. ఒరేయ్, మీరెళ్ళండి. రే, వెళ్ళమంటున్నానుగా, పోండి. అయ్యో, గొడవ పెట్టుకుంటే
పోయిన డబ్బు తిరిగొస్తుందా? మనకు బాకీ ఉంటే ఎలాగైనా మన చేతికొస్తాయి. అది సరే లక్ష్మి, ఇప్పుడు తులసికి సారేలా పెడతాం? ఈ గాజులు తీసుకోండి. ఈ గాజులు అమ్మేయండి. లక్ష్మి, డబ్బు దొరికినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. సారి పెడితే అత్తగారింట్లో మన తులసికి గౌరవంగా ఉంటుంది. తీసుకోండి. అందరికంటే ముందు మాతృదేవో భవ అని ఎందుకంటారు? నాకిప్పుడు అర్థమైంది లక్ష్మి. వెంటనే మంచి సంబంధం చూసి మన కీర్తికి మళ్ళీ పెళ్లి చెయ్యాలి. నీ వల్లే హరీష్ పంపించాడు. మా అన్నయ్య కీర్తి నా వల్లే విడిపోయారు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఇద్దరిని నేనే కలుపుతాను. వదిన వద్దన్న మనసు మార్చి రెండో పెళ్లి చేయగల సమర్థులు వీళ్ళు. ఈ ఇంట్లో నేనుండగా అలాంటిది జరగనివ్వను. హలో తులసి, అమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను, కానీ పాపం వదినే చాలా బాధపడుతుంది ఇక్కడ. పాపం తను మాత్రం ఎన్ని రోజులని ఇలా పుట్టింట్లో ఉంటుంది చెప్పు? నిజమే తులసి. తనిక్కడే ఉంటే అంతా కలిసి వదిన మనసు మార్చేలా ఉన్నారు. అన్నయ్య ఎంత తొందరగా వచ్చి వదినని తీసుకువెళ్తే అంత మంచిదమ్మా. కానీ వాడొస్తాడంటావా అమ్మా? రాకపోతే మనమే ఎలాగైనా ఒప్పించాలమ్మా. ఏది ఒకసారి అన్నయ్యకి ఇవ్వు. అలాగే. ఒరే హరీష్, హరీష్, ఇదిగో తులసి మాట్లాడుతుందట. హలో తులసి. అన్నయ్య, వదినిక్కడ చాలా బాధపడుతుందిరా. ఆ రోజు పంపించేశావు సరే, తర్వాత ఒకసారైనా వచ్చి చూసి వెళ్ళుంటే బాగుండేది కదా. సరే, వస్తాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదన్నయ్య. రేపు అమ్మని తీసుకొని రా అన్నయ్య, మాట్లాడి తీసుకెళ్ళిపోవచ్చు. సరే సరే, ఉంటానన్నయ్య. ఒకసారి అమ్మకి ఇవ్వు. ఓకే అమ్మా.